మీకు కావాల్సిన పనిని మీరు కావాల్సినట్టుగా ఎవరితోనైనా చేయించుకోవాలన్నా, ఎవరైనా మిమ్మల్ని వాడుకోవాలని చూడాలన్నా, ఇక్కడ మీరు ఒక రూల్ పాటించాల్సి ఉంటుంది. గివ్ ప్రాఫిట్ అండ్ గెయిన్ ప్రాఫిట్. ఈ యొక్క రూల్ మీరు పాటించినట్టయితే మీరు మోసపోరు, మిమ్మల్ని ఎవరు వాడుకోరు. మీరు ఎవరినైనా వాడుకోవాలనుకున్నప్పుడు చాలా ఈజీగా ఎవరినైనా వాడుకోవచ్చు. ఎవరైనా వచ్చి మీకు ఒక పని చెప్పారు, బట్ మీకు ఆ పని చేయాలని లేదు. కానీ అలా అని మీరు వాళ్ళకి నో అని కూడా చెప్పలేరు. సో మీరేం చేయాలంటే, ఆ పని చేయడం వల్ల మీకేంటి అనే ఒక క్వశ్చన్ అనేది మీరు రైజ్ చేయాల్సి ఉంటుంది. ఇట్స్ వెరీ ప్రాక్టికల్. ఎందుకనంటే మీరు యొక్క సమయాన్ని, మీ యొక్క శ్రమని మీరు వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళకి మీరు నీట్‌గా తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎదుటి వాళ్ళు ఆబ్వియస్‌లీ మీకు విలువిచ్చే వాళ్ళైతే మీకు రిటర్న్‌లో ఏమి ఇవ్వాలి అని అనుకుంటే అది మీకు ఇస్తారు. అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ మీరు ఎవరితోనైనా ఏదైనా పని చేయించుకోవాలనుకుంటే, మీరు కూడా అవతల వాళ్ళకి వాళ్ళు ఈ పని చేయడం వల్ల వాళ్ళకి కలిగే ఉపయోగాలేంటి అనే ఒక బెనిఫిట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో, అవి వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా మీకు కావాల్సిన పని మీరు చేయించుకోవచ్చు. లేదు అలా కాకుండా కేవలం మీ స్వార్థం కోసం పని చేయించుకోవాలని అంటే దానికి ఎటువంటి టిప్స్ అనేవి ఉండవు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మోసం అవుతుంది కాబట్టి. సో, మీ టైంకి మీకు మీరు విలువిచ్చుకోండి. అలాగే మీరు ఎదుటి వాళ్ళకి అండ్ వాళ్ళ యొక్క టైం కూడా మీరు విలువివ్వండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఏది ఇస్తే అది మనకే తిరిగొస్తుంది.